నేను కిడ్స్ ఫుడ్ గురించి చెప్తానన్నా కదండి. చిన్నప్పుడు మా పిల్లలకు పెట్టాను కనుక ఇప్పుడు చెప్తున్నాను. నేను న్యూట్రిషనిస్ట్ కాదు, డాక్టర్ కాదు. మీరు మీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి పెట్టండి. మేము లాస్ట్ వీడియోలో చూపించాను నేను కిడ్స్ ఫుడ్ అనేసి క్యారెట్ తోటి కిచిడీ లాగా చేయడం. కాంబినేషన్ ఏ పప్పుతో ఏది బాగుంటుందని చెప్పాను అన్నాను కదా. పగులంతా కూడా మేమేం చేసేవాళ్ళం అంటే ఆకుకూరలు, ఇలా క్యాలీఫ్లవరు ఇవన్నీ కూడా పగులు వేసేదాన్ని నేను. ఇంకా నైట్ టైము ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఉండేది. బంగాళాదుంప, కీర, బీరకాయ ఇవి పగులు కూడా వేయచ్చు. కానీ ఇలా చేసేదాన్ని రాత్రిపూట. ఇవి గడ్డకూరలు కదా, నేను ఎందుకు అలా చేశాను కనుక చెప్తున్నా. క్యాబేజ్ పగులు పెట్టేదాన్ని. సో కాంబినేషన్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా చేసుకోండి, కానీ ఆకుకూరలు మాత్రం ఎప్పుడు పగులే తినిపించండి పిల్లలకు. మనం కూడా పగులే తినాలి అని చెప్తారు, ఆకుకూరలు రాత్రి తినకూడదని. ఇంకా పప్పు దినుసులలో కూడా పగులు నేను ఎర్ర కందిపప్పు వాడేదాన్ని. బట్ పెసరపప్పు రాత్రికి ఎక్కువ వాడేదాన్ని అనమాట. ప్రతిరోజు పెసరపప్పు, బియ్యం పెసరపప్పు, బంగాళదుంప అనుకోండి, లేదా కీర అనుకోండి, ఇంకా లేదంటే సొరకాయ. బెస్ట్ కాంబినేషన్ సొరకాయ, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా వాడేదాన్ని అనమాట. సో రాత్రి లైట్గా వెజిటబుల్ వాడేదాన్ని. గడ్డకూరలు ఇవి. వంకాయ పెట్టలేదు చూడండి, మళ్ళీ చెప్తున్నాను. బెండకాయ, వంకాయ ఇవన్నీ వీటి కాంబినేషన్కు పనికిరాదనమాట. సో ఎర్ర కందిపప్పు చేసినప్పుడు గోబీ వేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా 4 మనము ఈరోజు మనం ఏం వండుకుంటున్నామో అవి పిల్లలకు కొంచెం పక్కన తీసి వాళ్ళకి సపరేట్గా వండండి. మనం కూరలు ఏమేమి వేసుకుంటాం, టమాటా, ఉల్లిపాయలు, గార్లిక్, పచ్చిమిర్చి, కొంచెం కారం తినిపించాలనుకున్నప్పుడు ఒక హాఫ్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వాటితో పాటు బియ్యం కూడా వేసి విడిగా కిచిడిలాగా ఉడకబెట్టండి. మన ఆకుకూరలు చేసినప్పుడు మామూలు కందిపప్పు, రాత్రి కంపల్సరీ పెసరపప్పే పెట్టేదాన్ని, ఇంకా వేరే ఏ పప్పు పెట్టేదాన్ని కాదు. పగులు ఈ 2 కందిపప్పులు, ఇంకొకసారి 3 కలిపి పెట్టచ్చు చూడండి. ఇది కొంచెం ఇలాగా. మళ్ళీ పీచు పదార్థాలు ఏవి కూడా పెట్టలేదండి మేమంతా ఇలాగా వాటివే చెప్పాను కదా. మ్యాక్సిమం కాకరకాయలు పెట్టలేదు, మళ్ళీ చెప్తున్న కాకరకాయ పెట్టలేదు. ఇంకేం పెట్టలేదు, దొండకాయలు, బెండకాయలు ఇవి పెట్టలేదు అనమాట. మేము పెట్టినది ఈ వెజిటబుల్స్ చాలండి చిన్నపిల్లలకు. ఇంకా సీమ బద్నికాయ ఉంటుంది కదా, మన సౌత్లో ఉంటుంది, ఇక్కడైతే ఉండదు. దాని పేరు ఏమంటారు, కొందరు సీమ వంకాయ అంటారు, కొందరు బెంగళూరు వంకాయ అంటారు. అది కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకా పిల్లల కోసమే కూరగాయలు కొనుక్కొని పెట్టడం అనేది కష్టం కదా. అందుకని మీరు ప్రతిరోజు మీరు ఏ కూరగాయలు వేసుకుంటారో, ఉల్లిపాయలు, టమాటా వేసి పిల్లలకు అదే ఆ కూరగాయలు వేసేసి బియ్యము ఇవన్నీ కలిపి కిచిడిలాగా అన్ని కొద్దిగా హాఫ్ టమాటా, ఒక పావు ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, ఇంకా మేము ఒక్కోసారి లైట్గా నిమ్మకాయ కూడా పిండుతామండి టేస్ట్ కోసము. ఇలా ఉడికిచ్చి పెట్టడం వల్ల పిల్లలు చాలా బాగా అన్నం తింటారు. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే పెడతాం, సౌత్ ఇండియన్ ఫుడ్డే పెడతాం కదా. పప్పు పిసికేసి రసం కలిపేసి. మా తోడుకోడలు వాళ్ళందరూ కూడా ఇలా స్పెషల్గా వండి పెట్టలేదు. మేము అత్తగారింటికి పోయినా ఎక్కడికి పోయినా ఇలాగే పిల్లలకు వండుకుంటాం. ఇంకోటి, బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కష్టమవుతుంది కదా మనకి ఇలా ఉడకబెట్టుకొని పెట్టుకోవడము. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక చిన్న పాప టైంలో ఏం చేశానంటే బియ్యము, కందిపప్పు 2 కడిగి ఆరబెట్టి వేయించి మిక్సీకి వేసి పెట్టుకొని, అది నాకు హైదరాబాద్లో ఒకరు చెప్పిండ్రు అనమాట. అది పెట్టుకొని మన పప్పు ఇంకా దీంట్లో ఉంది కదా, బియ్యం ఉంది కదా, ఇంకేం లేకపోతే దాన్ని ఉడికిచ్చేసుకొని నూక సన్న నూకలాగా చేసేసుకొని హాట్ వాటర్ వేసి ఉడికిచ్చేసుకుంటా. వాళ్ళది ఏదైనా పప్పు వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి దానిపైన నీరు వేసుకొని అట్లా పెట్టేసుకోవచ్చు.